బ్రహ్మేంద్ర స్వామి నమః. భక్తాదులకు మరి వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వం చెప్తున్నాము. ఈ తత్వము దొంగలకి అంటే వీర బ్రహ్మేశ్వర భక్తుల మీద దొంగలు పోయి దొంగతనం చేసింటారు. మరి ఆ ఆ తత్వం ఇప్పుడు చెప్తున్నాము. మరి అందరూ భక్తాదులు ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చిందనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ కొట్టాలని కోరుతున్నాము. మరియు ఆనాడు వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తులు వీరదాసు, గోవిందదాసు అనే భక్తులు గ్రామంలో వాళ్ళిద్దరు కలిసి ఒక ఆశ్రమం పెట్టేటారన్నమాట. ఆశ్రమం పెట్టి అన్నదానము పెట్టి అక్కడ తర్వాత భక్తాదులకు ఆశ్రమం అభివృద్ధి చేసుకుందామని వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం కట్టిస్తామని వీరదాసు అనే భక్తుడు, గోవిందాసు అనే భక్తులు ఇద్దరు కలిసి గ్రామంలో ఏదో కానుకలు వసూలు చేసుకొని వచ్చి ఆ నిరుపేదలకు అన్నదానం పెడుతూ తర్వాత ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం నిర్మిస్తుంటే ఇక్కడ దొంగలు పోలిగాడు, సోలిగాడు అనే దొంగలు అనమాట. సోలిగాడు దొంగలు ఇద్దరు కలిసి వాళ్ళు ఏమి కుట్రపడినారంటే, ఒరే సోలిగా, మరి వీళ్ళు వీరదాసు, గోవిందదాసు అనే భక్తులు గ్రామంలో తిరిగి చందాలు వసూలు చేసుకొని డబ్బులు కుప్ప పెట్టుకొని పోతున్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎలాగా ఇగ్గుకుందాము, ఏ విధంగా ఇగ్గుకుందామని ఆలోచించినారు. అప్పుడు పోలిగాడు అవురా పోలిగా, నువ్వు చెప్పింది కరెక్టే అనుకొని వాళ్ళిద్దరు ఆలోచన చేస్తూ దొంగలు పోలిగాడు ఏం లేదు సోలిగా, వాళ్ళు ఇద్దరు అడవి పట్టుకుపోతుంటారు, రస్తపట్టు నడిచిపోతుంటారు. మార్గ మధ్యంలో అడవికి పోయిన తర్వాత మనం పోయి వాళ్ళ డబ్బులు ఇగ్గుకుందామని వీళ్ళిద్దరు దొంగలు ప్లాన్ వేసినారు. ఆ దొంగల పేర్లే సోలిగాడు, పోలిగాడు. వీళ్ళు భక్తులు వీరదాసు, గోవిందాసు. వీళ్ళంతా చందాలు వసూలు చేసుకొని మరి నడిచిపోతున్న దారిలోన అరణ్యవాసంలోన అడవికి పోయిన అడవిలో మార్గ మధ్యం అడవిలో చిక్కించుకొని వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కానుకలు డబ్బులలో విగ్గుకొని ఇంకా ప్రయత్నం ఇగ్గుకొని పోతుంటే ఈ భక్తులు ఏం చేస్తారంటే, ఏమ్రా వీరదాసు, ఏం చేస్తాం మళ్ళా, మన దగ్గర డబ్బులలో ఈ దొంగలు ఎత్తుకుపోతున్నారు, మనం ఏమి కూడా చేయలేము వాళ్ళని, మనం ఏమి కూడా అనలేము కూడా, మనకి దిక్కు ఎవరు లేరు, ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి మనకు దిక్కు అని వీరదాసు, గోవిందదాసు ఇద్దరు కలిసి వీర బ్రహ్మేంద్ర స్వామిని మనసులో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి, ఓ వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రభు, భక్తాదుల్ని కాపాడునికి నేను కంకణ కట్టుకుని ఉన్నానవే, మరి మేము ఏ అపరాధం ఏం చేయలేదు, అన్యాయం చేయలేదు, ఏం చేయలేదు, మరి ఈనాడు ఇప్పుడు ఈరోజు ఈ దొంగలు వచ్చి మమ్మల్ని మా దగ్గర ఉన్న డబ్బులల్లా ఇగ్గుకొని పారిపోతున్నారు అని వీర బ్రహ్మేంద్ర స్వామిని ప్రార్థన చేసినారు. భక్తితో ప్రార్థన చేసినారు. ఎవరు ఈ భక్తులు? వీరబ్రహ్మేశ్వర భక్తులు అనగా వీరదాసు, గోవిందదాసు. వీళ్ళు ప్రార్థన చేయడము అప్పుడు వీరబ్రహ్మేశ్వర అనుగ్రహం చేత వీళ్ళ ప్రార్థన అంగీకరించి బ్రహ్మంగారు, ఓహో నా భక్తులేమో నన్ను మధ్యలో తలుచుకుని ప్రార్థన చేస్తున్నారు, ఏం ఆపద కలిగిందో అని అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళకి అనుగ్రహం చేత వాళ్ళ దొంగలకి ఒకరికి కన్ను పోయినవి, ఒకరికి కడుపు నొప్పి లేచింది. ఇద్దరు దొంగలు కళ్ళు పోయి ముందుకు నడిచాక ఒక దొంగోడు వచ్చేసి కడుపు నొప్పి లేచి ముందుకి కదలేకుండా ఆ దొంగోడు పడిపోయినాడు. డ్రెస్సులోనే పడిపోయినాడు. ఇద్దరు పడిపోతే బాగా సిమార్లు పడ్డారు. 10 నిమిషాలు సిమార్లు పడితే కూడా వాళ్ళకి అది స్వాధీనం కన్ను రాలేదు, ఈ కడుపు నొప్పి బాగా కాలేదు. ఏం లేదురా, మనకి కన్ను నొప్పి ఎప్పుడు లేకుండా ఈ నా కళ్ళు కూడా ఎప్పటికీ బాగా తేజస్సు కనపడేది, నా కళ్ళు కూడా పోయినవి. వీర బ్రహ్మేంద్ర స్వామి భక్తుల్ని మనము వాళ్ళని తడుకొని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులలో లాక్కొని పోతున్నాం కదా, మరి బ్రహ్మంగారి మనకి ఏమన్నా శాపం పెట్టినాడేం కదో, మరి లేదంటే భక్తులకి ఏమైనా శాపం పెట్టినారో కనుక మనం ఎమ్మడపోయి తప్పని వేడుకుందాం అని అట్లా చేసి వాళ్ళ బ్రహ్మంగారు భక్తుల దగ్గరికి వచ్చినారు. ఎవరు? ఇద్దరు దొంగలు.
వీరదాసు గోవిందదాసుకు వచ్చి, స్వామి మేము అపరాధం చేసినాం, ఏదో మాకు తెలిసి తెలియ చేసినాం, నాకు ఈ కళ్ళు కనపడకుండా పోయినావని ఒక భక్త దొంగోడు, నా కడుపు నొప్పి విపరీతంగా లేచిందని ఒక దొంగోడు, ఇద్దరు వాళ్ళని పాదాల చెంత పడి భక్తుల వద్ద వేడుకుంటున్నారు. వేడుకుంటే అట్లనా మీకు కన్ను పోయినావా, మాదేం లేదు, మేమంతా వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులము, మా కూడా నిమిత్తులము, మా చేత ఏమి కాదు, మరి సరే మీకు కడుపు నొప్పి తగ్గాలంటే, మీ కళ్ళు బాగా కనపడాలంటే మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రార్థిస్తామని అప్పుడు ఆ భక్తులు ఇద్దరు కలిసి వీరదాసు గోవిందాసు వీరబ్రహ్మేంద్ర స్వామిని వేడుకుంటున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారంటే, ఓం నమో వీరబ్రహ్మణే కంది మల్లయ్య పుర నివాస కావరవయ్య వీరా బ్రహ్మయ్య, కంది మల్లయ్య పుర నివాస కావరవయ్య వీరా బ్రహ్మయ్య, భక్తుల్ని కాపాడ కంకనాదారువై, భక్తుల్ని కాపాడ కంకనాదారువై, ధరను జన్మించిన కారాన రూప, ధరను జన్మించిన కారాన రూప, మా అపరాధములు మన్నించరావయ్యా, మా అపరాధములు మన్నించరావయ్యా, మోరాలకించవే దేవాది దేవ, మోరాలకించవే దేవాది దేవ, జై వీర బ్రహ్మ గోవిందమాంబ, జై వీర బ్రహ్మ గోవిందమాంబ, జై 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 అని వీరదాసు గోవిందాసు ప్రార్థన చేసినారు. ప్రార్థన ఏం చేసినారంటే ఈ విధంగా ప్రార్థన చేసినారు. చేసి, స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈ దొంగలు ఏదో తప్పు చేసినామని మా దగ్గరకు వచ్చి ఉన్నారు, మరి ఈ దొంగలకి వాళ్ళకు ఈ కళ్ళు పోయినది, కడుపు నొప్పి, వాళ్ళకు న్యాయం చేయండి, వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటున్నామని వీరబ్రహ్మేంద్ర స్వామిని ప్రార్థిస్తలకలా అప్పుడు దొంగలకి దొంగని కడుపు నొప్పి లేచింది, ఏమేమి లేకుండా క్లీన్ బాగా అయింది. తర్వాత ఈ కన్ను ఇంకో దొంగని కన్ను పోయినాయి. ఆ కళ్ళు పోయిన దొంగనికి ఇంత ముందు కన్నా బాగా బ్రహ్మాండంగా కన్ను కనపడుతున్నామని ఈ దొంగడు చెప్తున్నాడు. అవరా వీరదాసు. అప్పుడు వీరదాసు అంటే గోవిందదాసు అంటే సామాన్యుడు కాదు, ఔరా కోరియా, ఔరా సోరియా, మరి శనా మహా పెద్ద భక్తులు, బ్రహ్మేశం భక్తులు, కాబట్టి మనం తప్పు చేసినామని నా కన్ను కనపడే బాగా, తర్వాత నా కన్ను నొప్పి కూడా బాగా అయిందని అప్పుడు ఈ ఇద్దరు దొంగలు పోయి ఆయన వాళ్ళ పాదాలకు పడి తప్పని వేడుకున్నారు. తప్పని వేడుకొని అప్పటి నుంచి దొంగలు ఎప్పుడు దొంగతనం చేయకుండా, ఏ భక్తులు కూడా దొంగతనం చేయకుండా మేము కూడా మీ భక్తులుగా మారుతామని వీరబ్రహ్మేంద్ర స్వామి మంత్రం ధ్యానం చేస్తూ జపం చేస్తూ బ్రహ్మంగారి మఠం పోతూ అప్పటికప్పటికి వాళ్ళ ఇంట్లో కూడా వీరబ్రహ్మేశ్వరం పటం పెట్టుకొని వాళ్ళు భక్తి మార్గంలో దొంగతనం మానుకొని పాడి పంటలతో సేద్యం చేసుకొని ఏదో వ్యాపారం చేసుకొని బ్రహ్మాండంగా బతుకుతున్నారు దొంగలు. తర్వాత ఈ భక్తులు మరి ఆశ్రమం నిర్మించుకొని అక్కడ దేవాలయం నిర్మించుకొని బ్రహ్మంగారి అనుగ్రహం చేత ఆ ఆశ్రమము దేవాలయం నిర్మించుకొని భక్తాదులకు అన్నదానం గోదానము అన్ని చేస్తూ ఈ విధంగా వచ్చిన భక్తులకు అన్నదానం చేస్తూ భక్తి మార్గం బోధిస్తూ ఉన్నారు. ఆ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆనాడు అజ్ఞానందకారంలో ఉన్న దొంగల్ని కూడా కళ్ళు పోగొట్టి ఒక దొంగనికి ఇంకో దొంగని కడుపు నొప్పి లేపి మరి మళ్ళీ తర్వాత వాళ్ళకి నయం చేసినాడు. అంత కరుణామయుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎంత అన్యాయం చేసినా తప్పు అన్న వారికి శరణం అన్న వారిని మరణమే లేదని వీరబ్రహ్మేంద్ర స్వామి వాక్యం కాలజ్ఞానంలో ఉంది. కాబట్టి భక్తాదులారా మరి మీకోసమే ఈ భక్తి మార్గం తెలుపుతున్నాము. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి నమ్ముకోండి, మీరు ధన్యులు కావాలని, మీ జన్మ ధన్యం కావాలని కోరుకుంటాము. ఓం నమో వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి. ఓం. ఈ వీడియో నచ్చిందనుకో లైక్ కొట్టాలని కోరుతున్నాము.